విశ్వ అమూల్యతో మాట్లాడతాడు. ఒకప్పుడు మీ కుటుంబం మీద పగ ఎంత నిజమో నీ మీద ప్రేమ అంతే నిజం. ఇప్పుడు నా మనసులో నీ మీద ప్రేమ తప్ప పగ తీర్చుకోవాలని లేదు. మన రెండు కుటుంబాలు కలవాలని అనుకుంటున్నా. నిన్ను నమ్మించాలంటే ఏం చేయాలంటే అది చేస్తా. చివరకు చావమన్నా చస్తా అని అంటాడు విశ్వ. ఇక అమూల్య సైలెంట్గా మొత్తం వింటుంది. విశ్వ గోల్డ్ చైన్ తీసి నా ప్రేమకు గుర్తుగా తీసుకో అని అంటాడు. అమూల్య తీసుకుంటుంది. విశ్వ అమూల్యతో నా ప్రేమను ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అని అంటాడు. అమూల్య అలా చూసి ఆ చైన్ను విసిరి కొడుతుంది. చైన్ అయితే కొట్టేశావు కానీ నా మీద ప్రేమని విసిరి కొట్టలేవు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అమూల్య. మన రెండు కుటుంబాలకు వారధి మన ప్రేమ అని చెప్పి వెళ్ళిపోయినట్లు నటించి చాటుగా మొత్తం చూస్తాడు. అమూల్య విశ్వ మాటలు ఆలోచించి చైన్ తీసుకుంటుంది. విశ్వ చూసి అమూల్య తన బుట్టలో పడిపోయింది అని అనుకుంటాడు. ఇక ధీరజ్ గురుమూర్తికి బ్యాగ్ రిటర్న్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. ఇక అదే గురుమూర్తిని కలవడానికి రామరాజు వెళ్తాడు. గురుమూర్తి బాబాయ్ అంటూ రామరాజు మాట్లాడతాడు. అతని దగ్గరే నిత్యం ధాన్యం కొంటూ ఉంటాడు రామరాజు. ఆయనకు డబ్బు ఇస్తాడు. ఇక గురుమూర్తి కుటుంబం గురించి అడిగితే చిన్నమ్మాయి తప్ప అందరికీ పెళ్ళైపోయింది అని చిన్న కొడుకు ఒక్కడి గురించే దిగులుగా ఉందని అంటాడు రామరాజు. అప్పుడే గురుమూర్తి ధీరజ్ గురించి చెప్పి చిన్నతనంలోనే చాలా బాధ్యతగా ఉన్నాడు అని చెప్తాడు రామరాజుతో. ఇంతలో ధీరజ్ అక్కడికి వస్తాడు. రామరాజు ధీరజ్ ఒకరినొకరు చూసుకొని షాక్ అయిపోతారు. గురుమూర్తి ఇద్దరిని పరిచయం చేస్తాడు. కారులో బ్యాగ్ మర్చిపోయారని ధీరజ్ బ్యాగ్ ఇస్తాడు గురుమూర్తికి. ఇందులో 5 లక్షల క్యాష్ ఉందయ్యా. నువ్వు బాధ్యత ఉన్నవాడివే అని కాదు, నిజాయితీ పరుడు అని కూడా తేలిందయ్యా అని అంటాడు గురుమూర్తి. రామరాజుతో ఇతను భార్య కోసం చాలా కష్టపడుతున్నాడు అని అంటాడు ధీరజ్ని ఉద్దేశించి. భార్యని పోలీస్ చేస్తానని చెప్పానని చెప్తాడా ఏంటి అని ధీరజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. రామరాజు చిన్న కొడుకు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడంట. నేను ఒకసారి పరిచయం చేస్తా అని అంటాడు. ధీరజ్ చెప్పినట్టు వాళ్ళ నాన్న పెద్ద హిట్లర్ అంట. అతను చెప్పినట్లే వినాలి, చెయ్యాలంట. బాగా ఇబ్బంది పెడతాడంట. కాదు కూడదంటే అలుగుతాడంట అని మొత్తం తగిలించేసి చెప్తూ ఉంటాడు రామరాజుతో గురుమూర్తి. ధీరజ్ తల పట్టుకొని ఇరికించేశావయ్యా అని అనుకుంటాడు. అతనేం తండ్రి రామరాజు, ఈ అబ్బాయి తన బాధ చెప్పి కంట తడి పెట్టుకున్నాడంటే అర్థమైంది. ఈ అబ్బాయికి వాళ్ళ నాన్న ఎంత టార్చర్ పెడుతున్నాడో అని అంటాడు. భార్యని పోలీస్ చేయాలని నాన్న దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా కారు నడిపి కష్టపడుతున్నాడని ఆ విషయం కూడా చెప్పేస్తాడు. అయిపోయిందిక నా పని అని ధీరజ్ పారిపోతాడు. రామరాజు ఇంట్లో పంచాయతీ మొదలు పెడతాడు. శ్రీరామ శ్రీరామ అంటే అన్నానంటారు కానీ మీరెందుకు ఇంత కోపంగా ఉన్నారని వేదవతి అడుగుతుంది. గురుమూర్తి బాబాయ్ చెప్పింది నిజమేనా? ప్రేమని పోలీసుని చేయాలని అనుకుంటున్నావా అని రామరాజు అడుగుతాడు ధీరజ్ని. ప్రేమ కూడా షాక్ అయిపోతుంది. అవును అని ధీరజ్ చెప్తాడు. ఏంట్రా అవును, అంతా నీ ఇష్టమేనా అని రామరాజు అడిగితే తన కళ నాన్నది, బాధ్యతగా నేను నెరవేర్చాలి అనుకుంటున్నా అని అంటాడు. ఈ ఇంటికి ఓ పెద్ద మనిషి ఉన్నాడని మర్చిపోయావా? ఈ నాన్న ఉన్నాడని మర్చిపోయావా? ఉమ్మడి కుటుంబంలో సొంత నిర్ణయాలేంటి నాకు చెప్పాలని అనిపించలేదా అని అడుగుతాడు రామరాజు. ప్రేమ కోరిక ప్రకారం పోలీసుని చేయాలని అనుకున్నా, అంతేకాని మీకు చెప్పకుండా కాదు నాన్న. తన చదువు అయిపోతే మీకు చెప్పి అకాడమికలో చేర్చాలి అనుకుంటున్నా. ఇది చిన్న విషయమే, దాన్ని అలాగే చూడండి అని అంటాడు ధీరజ్. ఇక నర్మద కూడా మీరు ప్రేమను తండ్రిలా చూసుకుంటున్నారు కాబట్టి మీరే ఆలోచించండి అని అంటుంది. వల్లి మంట పెట్టాలని ఇది చిన్న విషయం కాదు, మన ఇంట్లో ఎవరు జాబ్ చేసినా ఏం కాదు కానీ ప్రేమ జాబ్ చేస్తే యుద్ధాలే జరిగిపోతాయి అని అంటుంది. గతంలో ప్రేమ డ్యాన్స్ క్లాసులు చెప్తే ఎదురింటి వాళ్ళు నడి రోడ్డు మీద చింపేశారు అని చెప్తుంది. ఆ రోజు గొడవ కారణం చదువుకున్న టైంలో జాబ్ చేసింది అని. అవసరమైతే నువ్వు కూడా జాబ్ చేయి, అంతేకాని లేనిపోని మాటలు అనుకో అని అంటాడు ధీరజ్. నీకు ఆ రోజు మాటలు గుర్తులేవా? నర్మద కోడలు సంపాదన తింటున్నావు, సిగ్గులేదా నీకు అని అన్నారు అని రామరాజుని రెచ్చగొడుతుంది.